క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 11వ వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, లేలుయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, ఆత్మీయ తల్లులారా, తండ్రులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి, పరిశుద్ధులైన దేవుని బిడ్డలైన మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించాలి, సంతోషించాలి. దుఃఖపడడానికి వీల్లేదు, విచారించడానికి వీల్లేదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, యెహోవా మనకు అనుమతించిన దినము. మన జీవితాన్ని పొడిగించి, మన ఆయుష్ను పొడిగించి మనకు బహుమానంగా ఇచ్చినటువంటి నూతన దినం. అందుకని కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆలోచించాల్సిన మాటలు ఆలోచించాం, నిన్న ఆలోచించాం, ఈరోజు ఆలోచించబోతున్నాం. దేవుడు మనకు ఆ మనసును ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఆలోచిస్తున్నాం, ఆత్మలో వివేచిస్తున్నాం. అంటే లోపల మనం వివేచిస్తున్నాం. ఇదో వినేసి బాగానే ఉందండి అని కాకుండా, ఏంటి ముందు వెనక ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, అది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు, దాంట్లో వచ్చి మనకు అన్వయించుకోదగిన విషయం ఏంటి, దాని యొక్క ఎస్సెన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం. నిన్న మనం ఆలోచించాం, దేవుడు లేపేటువంటి దేవుడు అనగా పడిపోయిన వాడు ఎవడైనా, కానీ అపవాది మాత్రం పడద్రోసేటువంటి వాడు. అపవాది పడద్రోసేవాడైతే ప్రభువు పడద్రోయబడిన వారిని లేపేవాడు. పడద్రోయడం సులభమే, లేపడమే కష్టం. ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నాడు, లేవలేకపోయాడు. కొందరు వచ్చి లేపచ్చు, చేయి పట్టుకొని లేపచ్చు. దేవుడు లేపేవాడు. దేవుడు లేపడం అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా దారిలో నేను వెళుతున్నప్పుడు, నా సొంత విధానంలో నేను జీవిస్తున్నప్పుడు, పడిపోయిన స్థితిలోనే నేను కొనసాగుతున్నప్పుడు, నేను లేచి నిలబడ్డాను అని అనుకుంటూ మోసపోతూ ఉన్నప్పుడు నన్ను లేవనెత్తాడు, నన్ను లేపాడు ఆయన. కీర్తనాకారుడు అంటాడు, తాను ఎక్కడున్నాడంటే పాపపు పొరదలో ఉన్నాడట, పాపపు ఊపిలో ఉన్నాడట, కూరుకొని పోతున్నాడట. అటువంటి సమయంలో ఆయన హస్తము చాపబడి ఆయన లేపాడు. లేపి మళ్ళీ వదిలేశాడని కాదు, లేపి బండ మీద నిలబెట్టాడు. ఊబిలో కూరుకొని పోయినట్టుగా బండలో కూరుకుపోయే అవకాశం లేదు, బండ మీద స్థిరంగా నిలబడ్డాడు. అనేక మంది కూరుకుపోతున్నప్పటికీ, అనేక మంది ఊబిలో దిగిపోతున్నప్పటికీ, లోపలికి వెళ్ళిపోయి ప్రాణాన్ని కోల్పోబోతున్నప్పటికీ భక్తుడిని తన కృపచేత, భక్తుడు వేసిన ఆక్రందనని, ఆర్తనాదానికి దేవుడు స్పందించి, తక్షణ స్పందన, సమయోచితమైన సహాయాన్ని అందించి అతన్ని పట్టుకొని, చేయి పట్టుకొని లేవనెత్తాడు. అంటే ఇది అక్షరార్థంగా దావీదు ఏదో ఊబిలో పడితే లేపాడని కాదు దాని అర్థం. అల్లిగరికల్గా, అలంకార రూపంగా కీర్తనల గ్రంథంలోని మాట కనుక దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. దాంట్లో భాగంగా నా ఓల్డ్ లైఫ్లోంచి ఒక న్యూ లైఫ్లోకి, పాత జీవితంలోంచి కొత్త జీవితంలోకి, పాప జీవితంలోంచి పరిశుద్ధ జీవితంలోకి నడిపించాడు. అస్థిరమైన జీవితంలో నుంచి, మరుగైపోతున్న, మరింత అంధకారములోకి వెళ్ళిపోతున్న జీవితంలో నుంచి ఒక బండ మీద నిలబడ్డం అనేది చిన్న విషయం కాదు. బండ మీద నుంచి జారిపోయి అయిండొచ్చు భక్తుడు, మరలా తిరిగి తానున్నటువంటి పూర్వపు బండ దగ్గరికే దేవుడు తీసుకొచ్చాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అన్నాడు కీర్తనాకారుడు. అంటే దాని అర్థం ఏంటంటే, లీడ్ మీ టు ద రాక్ విచ్ ఈస్ హయ్యర్ దాన్ మీ. నాకంటే ఎత్తైన, నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేనంత
ఎక్కడానికి నాకు శక్తి చాలనంత ఎత్తైనటువంటి బండ మీదకి, లీడ్ మీ టు ద రాక్. నన్ను ఒక రాక్ దగ్గరికి తీసుకుని పో, నన్ను ఒక బండ దగ్గరికి తీసుకుని పో. ఎత్తైన బండ, అక్కడ నా శత్రువు నా దగ్గరికి రాలేనటువంటి ఒక బండ, నా శత్రువు సమీపించలేని బండ, సురక్షితత్వం కలిగినటువంటి బండ. అనగా నన్ను నీ దగ్గరికి డ్రా చేసుకో, అట్రాక్ట్ చేసుకో, ఆకర్షించుకో, తీసుకో అని చెప్పడం భక్తుని యొక్క ప్రార్థన. లీడ్ మీ టు ద రాక్. యు ఆర్ ద రాక్, యు ఆర్ మై రాక్. నువ్వు నా బండ, నా అండ, నా కొండ, నా కోట. లీడ్ మీ దేర్. అక్కడికి నడిపించయ్యా బాబు. విచ్ ఈస్ హైయర్ దాన్ మీ, నాట్ విచ్ ఈస్ లోయర్ దాన్ మీ, విచ్ ఈస్ హైయర్ దాన్ మీ, విచ్ ఈస్ మెనీ టైమ్స్ హైయర్ దాన్ మీ. నాకన్నా అనేక రెట్లు అధికంగా ఉన్నటువంటి, నువ్వు నా కుడి పక్కన లేదా నా ఎడమ పక్కన 1000 మంది 10,000 మంది కూలిపోయేవాళ్ళు కూలిపోతున్నారు, కానీ కుంగిపోకుండా కూలిపోకుండా ఎత్తైనటువంటి ఒక కొండ లాంటి బండ దాని మీదకి ఎక్కించాడే. దేవుని స్తోత్రం. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. మనం ఆలోచించిన విషయం, ఆయన ఒకప్పుడు మతములో ఉన్నటువంటి భక్తుణ్ణి, మతములో ఉన్న పౌల్ని మతంలోంచి పైకి తీసుకొచ్చాడు, మతంలో నుంచి లేవనెత్తాడు. ఒక మతస్థుడుగా చచ్చిపోతాడు అనుకున్నాడు, కానీ ఒక మార్గస్థుడిగా అతను మారాడు. మతములో నుంచి ఆయన్ని పైకి లేవనెత్తాడు. రెండోదిగా మనం ఆలోచించిన విషయం, మృతులలో నుంచి లేపగలిగిన దేవుడు. ఎవరు మృతులైనా సరే వాళ్ళు లేపగలిగిన వాడు. ఒకరోజు అంత్యదినాన్న ప్రభు రాకడలో మృతులు లేస్తారు. దేవుని స్తోత్రం. ఇది మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తు రాకడకు సంబంధించింది కాబట్టి ఇట్స్ అ బ్లెస్డ్ హోప్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ ఇట్. దేవుని స్తోత్రం. ఇది శుభప్రదమైన నిరీక్షణే కానీ సిగ్గుపరిచే నిరీక్షణ కాదండి. ఇది స్థిరంగా ఉంచేటువంటి లంగరు లాంటి నిరీక్షణే కానీ హోప్ విచ్ ఈస్ లైక్ యాంకర్. నన్ను సముద్రంలో ముంచేటువంటి, సముద్రంలో మునిగిపోయేటువంటి ధోని లాంటి నిరీక్షణ కాదు నాది. దేవుని స్తోత్రం. నిరీక్షణ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వాగ్దానముల విషయమైన నిరీక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. రెండవదిగా ఆయన మృతుల్లో నుంచి మనల్ని లేపాడని, మూడవదిగా ఆయన మట్టిలో నుంచి లేపాడని. మంచి వస్త్రాలతో ఉన్న వ్యక్తి, మంచి వస్త్రాలు ధరించిన వ్యక్తి మట్టిలో పడిపోయాడు. తన వస్త్రాలు దులుపుకోవాల్సి వస్తుంది. దమస్కు ద్వారం దగ్గర తన వస్త్రాలు దులుపుకోవాల్సిన పరిస్థితి. దృష్టిని కోల్పోయినప్పటికీ దుస్తులను దులుపుకొని దేవుని చిత్తమేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు అతను. మనం ఆలోచిస్తున్న మాట. మూడోది మట్టిలోంచి లేపాడు. నేనే కాదు, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. పరిశుద్ధులు అనేకులు పడిపోయారు. వాళ్ళని మృతుల్లోంచి లేపగలడు. మృత్యువులో నుంచి, మరణంలోంచి లేపగలడు. నన్ను మతంలో ఉంచి, నన్నే కాదు నాలాంటి అనేకులను మతంలో నుంచి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 3,000 మందిని, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 5,000 మందిని స్తోత్రం లేపినటువంటి దేవుడు. అనేకులు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో అనేక మంది యాజకులు విశ్వాసమునకు లోబడ్డారని రాయబడింది. అనగా విశ్వాసులు అయ్యారు, పరిశుద్ధులయ్యారు, నమ్మారు, సువార్తను నమ్మారు. దేవుడు లేపేటువంటి దేవుడు. స్తోత్రం. లేపిన తర్వాత రేపే దేవుడు అని కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మట్టిలో నుంచి లేపిన దేవుడు. నాలుగవదిగా మాంసములో నుండి లేపిన దేవుడు. మాంసయుక్తమైన దేహములో ఉన్నటువంటి యేసుని, తన కుమారుణ్ణి, శరీరము లేనటి దేవుడు శరీరము ధరించుకున్నాడు. ఆ శరీరములో నుంచి, అనగా దేహ విమోచన. యేసు దేహం ఎక్కడుంది అని అడుగుతున్నారు కొంతమంది. ఏమో మరి మనకు తెలియదు. ఏలియాకు దేహం ఎక్కడుంది ఏమో తెలియదు.
మోషే ఏమాయాడు తెలియదు. మోషే ఎక్కడో కొండల్లో ఇండల్లో ఉన్నాడు. అతని దేహాన్ని భూస్థాపన కూడా జరగకుండా అతని దేహాన్ని ఏదైనా పక్షులో లేకపోతే జంతువులు ఏదో తినేసి ఉండొచ్చు, అయిపోయింది కదా. మోషే సంగతి అది. ఎలీషాని అడిగారు, సార్ బ్రదర్ మేము వెళ్తాం, గురువు గారి దేహాన్ని తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి మనం బరియల్ కార్యక్రమం ఇవన్నీ చేయకపోతే ఎలాగా? మన ప్రవక్త గారికి, మన గురువు గారికి ఆ మాత్రం, మన బోధకునికి ఆ మాత్రం సన్మానం చేయకపోతే ఎలాగండి? కృతజ్ఞత లేని వాళ్ళుగా మనం మిగిలిపోతాం కదా. కాబట్టి వీ విల్ గో అండ్ సర్చ్ అండ్ టేక్ దట్ బాడీ. సమాధి కట్టుకుందాం, ఘనంగా చేద్దాం కార్యక్రమం. వద్దన్నాడు, వెళ్ళమన్నాడు. వాళ్ళ ఒత్తిడిని బట్టి వెళ్ళారు. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చారు, నిరాశగా తిరిగి వచ్చారు. మాకు దొరకలేదండి. యేసు దేహం ఎక్కడుంది ఏమో తెలియదు, అదొక మర్మం. యేసు దేహముతో పరలోకం వెళ్ళలేదు. దేహముతో ఎవరు పరలోకం వెళ్ళరు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆయన దేహాన్ని విడిచాడు. దేహాన్ని ధరించుకొని పరలోకం నుంచి రాలేదు ఆయన. ఆయన తల్లి గర్భములో ఉండగా దేహమును ధరించుకున్నాడు. దేహమును ధరించుకున్నవాడు దేహాన్ని విడిచిపెట్టాడు. షర్టు వేసుకున్నవాడు షర్టు తీసేసినట్లుగా, వస్త్రములు వేసుకున్నవాడు వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా దేహమును ధరించుకున్నవాడు దేహాన్ని విడిచి వెళ్ళాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేహ విమోచన జరగబోతుంది, క్రీస్తు రాకడ. అవును, నాకు ఒక దేహ విమోచన. ఈ మాటలు వింటున్న మీకు దేహ విమోచన. దేహ విమోచన జరగాలి. ఈ రోగగ్రస్తమైనటువంటి ఈ వృద్ధాప్య దేహము, లేకపోతే ఈ అసహ్యమైన వికారమైన దేహములో నుంచి మనకు విముక్తి దొరుకుతుంది. రోగము లేనటువంటి, బలహీనత లేనటువంటి, వయసు లేనటువంటి, వార్ధక్యము లేనటువంటి ఒక దేహములో మనం ప్రవేశిస్తాం. మాంసములో నుంచి లేపేటువంటి దేవుడు. స్తోత్రం. ఆయన మరణం నుంచి లేపేటువంటి దేవుడని, మతంలోంచి లేపే దేవుడని, మట్టిలో నుంచి లేపే దేవుడని, మాంసంలో నుంచి లేపే దేవుడని నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి, మన సమయం అయిపోతుంది. మన సమయం కొద్దిగానే ఉంది, ఇంకో 13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 26th chapter verse 11. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. వాడుక భాషలో కూడా చదువుకుందాం, నేను చదువుతున్నాను. ఐ పనిష్డ్ దెమ్ ఆఫన్ ఇన్ ఎవ్రీ జూయిష్ మీటింగ్ హాల్. తరచుగా ప్రతి సమాజ మందిరంలో వాళ్ళని హింసిస్తూనే ఉన్నాను నేను. అండ్ అటెంప్టెడ్ టు ఫోర్స్ దెమ్ టు బ్లాస్ఫీమ్. ఇంకెటాగు మన కంట్రోల్లో ఉన్నారు, మన ఆధీనంలో ఉన్నారు. మనం శిక్షిస్తున్నాం కనుక దేవదూషణ చేయాలి. తాను దేవదూషణ చేయలేదు కానీ దేవదూషణ చేయనట్లుగా ప్రజల్ని ప్రవోక్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. దేవదూషణ చేయండి అని. అలా చేస్తే ఎదిగో దేవదూషణ చేశారుగా, రాళ్లతో కూడా చంపొచ్చు అని అవకాశం దొరుకుతుందనేటువంటి ఒక దుష్ట పన్నాగమై ఉండొచ్చు అది. స్తోత్రం. హల్లెలూయా. నేను దోషకుణ్ణి అన్నాడు కానీ నేను దేవదోషకుణ్ణి అనలేదు. దేవుడిని నమ్ముతున్నాడు. తాను పూర్వము కూడా రక్షింపబడడానికి ముందుగా ఆయనేమి హేతువాదేం కాదు, లేకపోతే ఎథీస్టేం కాదు. ఎవరండి దేవుడు? యెహోవా దేవుడు ఎవరండి? అబ్రాహాము దేవుడు ఎవరండి అని అడిగినవాడు కాదు. కానీ కొంతమంది శిక్షకు గురి కావాలి అనే ఉద్దేశంతో, యూదులందరి చేత శిక్షింపజేయాలి అనే ఉద్దేశంతో వారి చేత దేవదూషణ చేయించాడట. నేను చదువుతున్న మాట. And attempted to force them to blaspheme. I boiled with rage against them and hunting them down in distant foreign cities to persecute them. వాళ్ళ దూర ప్రాంతాలకు తరిమి కొట్టాను నేను. జబహు సల్మూనా అనేటు వారిని గితియోను తరిమినట్లుగా కొంతమంది నేను తరిమాను. నేను ఉండడానికి వీలేదు, ఇక మాట్లాడడానికి వీలేదు, యేసుని గురించి మాట్లాడడానికి వీలేదు, యేసు అనే ప్రస్తావన తీసుకొని రావడానికి వీలేదు. హంటింగ్ దెమ్ డౌన్, వాళ్ళని హంట్ చేశాను, వేటాడినట్లుగా, బాణాలతో వేటాడినట్లుగా. అపవాది అనుచరుడు కాబట్టి, అపవాది అగ్నిబాణాలు వేస్తున్నాడు కాబట్టి వాని అనుచరులు కూడా ఏవో బాణాలు వేస్తారు. సూటిపోటి మాటలు, రకరకాల విమర్శలు, నిందలు,
వీటితో చేశాడు హంటింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, పౌలు గారి సాక్ష్యములో నుంచి, ఆ డిఫెన్స్లో నుంచి చెప్తున్న మాటలు 11 అనేక పర్యాయం, కొన్ని పర్యాలు కాదు, అనేక పర్యాలు సమాజ మందిరములు అన్నింటిలో, సమాజ మందిరముల్లో అని కాదు, సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి, ఎవరిని? 10వ వచనంలో రాయబడింది, పరిశుద్ధులను, సెయింట్స్, యేసు ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన వారిని, బలుల ద్వారా యూదా మతములోని దేవాలయంలో అర్పించబడుతున్నటువంటి కోడల యొక్కయు, మేకల యొక్కయు, లేదా గువ్వల యొక్కయు రక్తం వలన పరిశుద్ధపరచబడిన వారిని కాదు, పరిశుద్ధుల్ని, సెయింట్స్, అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు కొంతమంది చనిపోయారు పరిశుద్ధులు, కొంతమంది దండించబడ్డారు, కొంతమంది దేవదూషణ చేయనట్లుగా బలవంత పెట్టబడ్డారు. ఈ బలవంత పెట్టబడినప్పుడు కొంతమంది దేవదూషణ కూడా చేసి ఉండొచ్చు, అందరూ చేయలేదు, అందరూ చేశారని మనం చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన విషయం, మన టైటిల్ కూడా ఇక్కడ దాగి ఉంది, ఇక్కడ అంశాన్ని, ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన. 2వ భాగం, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై, పిచ్చగోపం వచ్చింది నాకు, ఒళ్ళు మండిపోయింది, నాకు తిక్కరేగింది వాళ్ళ మీద, వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకును వెళ్ళి వారికి హింసించింది. నా పట్టణంలోనే కాదు, నేనున్న పట్టణంలో పక్క పట్టణాలకు కూడా వెళ్ళి, ఏంటో మరి నేను ఇంత పిచ్చిగా, ఇంత క్రేజీగా నేను బిహేవ్ చేశాను, ఐఎమ్ సో సారీ ఫర్ దట్ అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు. తాను తన తప్పును ఒప్పుకోవాల్సింది అగ్రిపా రాజు దగ్గరే కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడని క్లియర్ అయింది. అగ్రిపా రాజు ముందు చెప్పాడు అంతవరకే. అగ్రిపా రాజు యొక్క క్షమాపణ కోసం ఎదురు చూడలేదు ఆయన. అతని యొక్క గతాన్ని చూసి అగ్రిపా రాజు కూడా షాక్ అయ్యాడు, ఇది ఇంత డేంజరస్ మ్యాన్ ఇలా మారాడా అన్నట్టుగా. చదువుకుందాం మన వాడుక భాషలో 26వ అధ్యాయం 11వ వచనం. ఎన్నోసార్లు నేను ఒక సమాజ మందిరం నుండి మరొక సమాజ మందిరానికి వెళ్ళి, ఒక సమాజం నుంచి మరొక సమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళని శిక్షించాను, వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపజేశాను, వారితో పిచ్చి కోపంతో ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళని హింసించాను. చూడండి, ఎవరినట? వారిని హింసించుచుంటిని అనగా ఆ మార్గములోని వారిని, పరిశుద్ధులని 10వ వచనంలో మనం చూసుకున్నాం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 11వ వచనం మన మూల వాక్యం. అండ్ పనిషింగ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ, తరచుగా వాళ్ళని పనిష్ చేస్తున్నాను. ఇన్ ఎవ్రీ synagogue I compelled them to blaspheme, and being in great rage against them I persecuted them even as far as foreign cities. వాళ్ళకి పరిచయం లేనట్టు కొత్త ప్రదేశాలు, అన్యుల యొక్క నగరాలకు కూడా వెళ్ళి తరిమి కొట్టాను నేను అని నేను ఆనందపడ్డాను లేదు, బాధపడుతూ చెప్పి ఉండొచ్చు. అతని స్వరంలో కాస్త తేడా వచ్చి ఉండొచ్చు. ఇందులోంచి మనం ఆలోచించాల్సిన మాట, మిక్కిలి క్రోధం, కోపం. అందరికీ కోపం ఉంటుంది. కోపం వచ్చి తిట్టేవాళ్ళు కొంతమంది, బూతులు తిట్టేవాళ్ళు కొంతమంది, ఏవేవో మెసేజ్లు పెట్టేవాళ్ళు కొంతమంది, ఏవేవో వాయిస్ మెసేజ్లు పెట్టేవాళ్ళు కొంతమంది, ఏవేవో పనులు చేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి వీళ్ళకి చాడీలు చెప్పేవాళ్ళు కొంతమంది. కోపంతో మనం చేసే పనులు, ప్రేమతో ఆలోచించకుండా కోపంతో పనులు చేస్తున్నాం. మిక్కిలి క్రోధము కలిగిన వాడిని, మిక్కిలి కోపం కలిగిన వాడిని చూసారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది 20వ వచనంలో, మానవుని యొక్క కోపము, మనుషుల యొక్క కోపము, భక్తుల యొక్క కోపము భగవంతుని నీతిని నెరవేర్చదు. విధేయత చూపించడం ద్వారా నీతిని నెరవేర్చవచ్చు అని యేసు ప్రభు చెప్పాడు యోహానుతో. నీతి యావత్తు ఇలా నెరవేర్చబడాలండి అన్నాడు. తర్వాత ఇక్కడ రాయబడిన మాట, ఆవేశానికి, ఉద్రేకానికి గురి కావడం వల్ల ఆయన యొక్క నీతిని నెరవేర్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆవేశం ఎందుకు? ఆలోచన కావాలి కానీ ఆవేశం దేనికి? కొన్ని సంవత్సరాల క్రితం పునాది అనే పత్రిక వేస్తున్నప్పుడు ఆవేశపడి అనేకులు నన్ను దూషించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను దూషించబడుతున్నాను, ప్రజలు దూషిస్తున్నారు, ప్రజలు నిందిస్తున్నారు. నో ప్రాబ్లం, వీటన్నిటి ధైర్యంగా ఎదుర్కొంటాం. ఆయన మీద నిందలు పడినాం, మన మీద కూడా నిందలు పడతాయి.
ఆయన లాంటి వాళ్ళమని కాదు, ఆయన లాంటి వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మనం. బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు అధిగమించాలని ప్రయత్నం చేస్తూ ప్రభు కృపను బట్టి వీటన్నిటిని అధిగమిస్తాం. వీ షాల్ ఓవర్కమ్ సమ్ డే. మనం జయిస్తాం వీటన్నిటిని. ఇప్పుడున్న మన స్థితిని చూసి, మన నిస్సహాయ స్థితిని చూసి, మన హెల్ప్లెస్ సిచ్యువేషన్ చూసి విమర్శించేవాళ్ళు, తప్పులు పెట్టేవాళ్ళు, చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటే ఉన్నారేమో. కానీ ఒకరోజు రాబోతుంది, గాడ్ విల్ లిఫ్ట్ us up. మనల్ని లేవనెత్తుతాడు. మిక్కిలి క్రోధము కలిగిన వాళ్ళని. కోపంతో ప్రవర్తిస్తున్నారా? శరీర కార్యం అది. శరీర కార్యముతో ప్రవర్తిస్తున్నారా? ప్రేమతో పనిచేస్తున్నారా? ఆత్మఫలముతో. క్షమించడానికి మనసు లేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. క్షమించడానికి మనసు లేని వాళ్ళు కాబట్టి సాడీలు చెప్తున్నారు. ఇంటి విషయాలు ఇంటి గుట్టునట్టు చేసుకుంటున్నారు. మన గురించే మనం బ్యాడ్ చేసుకుంటున్నాం. ఒకరినొకరు విమర్శించుకుంటున్నాం. తద్వారా అన్ని జనులకి మనం అవకాశం ఇస్తున్నాం. మిక్కిలి క్రోధం. చదవండి ఆదికాండం 30:2. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, రాహేలు అనేటువంటి తాను ప్రేమించినటువంటి 14 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి తన అందమైనటువంటి భార్య మీద అతని కోపం రగులుకుంది. రగులుకొని, నేనేం దేవునికి ప్రతిగా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు? సంతానం ఇవ్వమని అడుగుతున్నావేంటి? సంతానం ఇచ్చేది నేను కాదు, సంతానం ఇవ్వాల్సింది దేవుడే అన్నట్టుగా మాట్లాడాడు. 20 సంవత్సరాలు మామగారి దగ్గర కొలువు చేసి దేవునికి దూరం అయిపోయి, తండ్రి ఇంటికి దూరం అయిపోయినటువంటి, ఆత్మీయంగా రాజీ పడినటువంటి, దేవుని యొక్క వాగ్దానం మరిచిపోయినటువంటి యాకోబు కోపం చూడండి. ఈ రోజుల్లో కూడా మిక్కిలి క్రోధం కలిగిన వాళ్ళు, ఆత్మీయంగా రాజీ పడిన వాళ్ళు మిక్కిలి క్రోధపడుతున్నారు. మేము కోపడ్డామే అని పశ్చాత్తాపం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం. ఆత్మీయ రాజీ పడిన వాళ్ళలాగా మనం కోపడకూడదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 7:9. ఆత్రపడి కోపడతారేమో, జాగ్రత్త, వద్దు, అలా చేయొద్దు, ఆత్రపడద్దు, కోపడద్దు. బుద్ధిహీనుల యొక్క స్తోత్రం హల్లెలూయా ఆంతర్యముల్లో ఈ కోపము సుఖ నివాసం చేస్తుంది. ముక్కోపం వాళ్ళకి, ముక్కు మీద కోపం వాళ్ళకి, షార్ట్ టెంపర్ వాళ్ళకి. జ్ఞానుని యొక్క కనులు వారి తలలో ఉన్నాయి, కానీ అజ్ఞానుల యొక్క కనులు వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆంతర్యముల్లో లేకపోతే వాళ్ళ జ్ఞానేంద్రియాల్లో ఆవేశం అనేది సుఖ నివాసం చేస్తుంది. అక్కడ నిలిచి ఉన్నది. చూడండి, అజ్ఞానిలాగా ఉన్నావేమో, ఆత్మీయంగా రాజీ పడిన వానిలాగా ఆవేశపడుతున్నావేమో, ఒక అజ్ఞానిలాగా ఆవేశపడుతున్నావేమో. మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించురని, తన్ను ఎగతాళి చేశారని, తనకు మోసం చేశారని, తనని చీట్ చేశారని, తన్ను అపహసించురని వాళ్ళు అపహసించారు. ఇతనికి ఆగ్రహం. సరే ఏదోలే, మనకెందుకులేండి ఇవన్నీ, సరే రిలీజియస్ ఇష్యూస్ మనకెందుకు, వాళ్ళు ఎవరు వచ్చారు, యేసుప్రభు అనేవాడు, లేకపోతే యూదుల రాజు అనే వ్యక్తి కనిపించలేదు, అవన్నీ మనకెందుకులేండి అనుకోకుండా ఆవేశాన్ని బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఏమొచ్చింది నీకు? ఏమైంది? హేరోదు నీ సింహాసనానికి ప్రమాదం వచ్చింది. నీ సింహాసనాన్ని పట్టుకునేవాడు వస్తున్నాడు అనుకున్నావుగా, అపార్థం చేసుకున్నావుగా. నీ సింహాసనం నీకే ఉంటుంది. నీ సింహాసనం ఎవరు తీసుకొని పోరు. ఆయన సింహాసనం ఇహ సంబంధమైనది కాదు, ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము భౌతికమైనది అనుకుని నువ్వు మోసపోయావు. నిన్ను వాళ్ళు మోసగించలేదు, వాళ్ళు మోసగించారు, వీళ్ళు మోసగించారు అనుకుంటున్నాం, కానీ మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. హేరోదే మోసగించుకుంటున్నాడు. ఏమైంది హేరోదు పరిస్థితి? కింద అధ్యాయంలో చదివితే అతను చచ్చాడు. చెరపకురా చెడేవు, చంపకురా చచ్చేవు, చాడీలు చెప్పకురా, చాడీలు చెప్పబడితే నీకు నువ్వు దవ్వుకున్న గుంట్లో నువ్వు పడతావు. ఈరోజు ఆవేశపడుతున్నావు, నీకు అదే ఆవేశంతో ప్రజలు నీ పట్ల స్పందించే అవకాశం ఉంది. ఆవేశాన్ని విత్తితే ఆవేశాన్ని కోసుకుంటావు. కాస్త ఆవేశాన్ని విత్తుకున్నావేమో, అధికమైన ఆవేశాన్ని కోసుకునేటువంటి అవకాశం ఉంది.
అధికారిలాగా ఆవేశపడకూడదు. ఒక అన్యుడైనటువంటి అధికారిలాగా ఆవేశపడుతున్నావా? ఆత్మీయంగా రాజీ పడిన యాకోబులాగా ఆవేశపడుతున్నావా? అజ్ఞానిలాగా ఆవేశపడుతున్నావా? అన్యుడైనటువంటి అధికారిలాగా ఆవేశపడుతున్నావా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా Yes. ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సహాయం కొంచెమే అని అపవాది తనకు సమయము కొంచెమేనని. తెలుసుకొని ద టైమ్ ఈజ్ షార్ట్, మై టైమ్ ఈజ్ షార్ట్. నాకు సమయం కొద్దిగా ఉంది అని గ్రహించి ఏం చేస్తున్నాడు? బహు క్రోధము గలవాడై, మామూలు క్రోధం, మిక్కిలి క్రోధం అన్నట్టు బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పి పరిశుద్ధుల దగ్గరికి దిగి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? ఎవరిని మింగుదమా అని తిరుగుతున్న అపవాది బహుక్రోధం కలిగిన వాడే వస్తున్నాడు. బహుక్రోధం వాడికి ఆలోచన లేదు, వాడికి ఆవేశమే. చాలామంది అపవాది అనుచరులకి ఆలోచన లేదు, ఆవేశమే ఉంది. నీ ఆవేశం నిన్ను నాశనం చేస్తుంది. నీ ఆవేశం నీకు అనర్థాలు తెస్తుంది. నీ ఆలోచన నీకు ఆశీర్వాదాలు తెస్తుంది. ఆత్మీయ ఆలోచన చేస్తున్నావా? ఆశీర్వదించబడతావు. అనవసరమైనటువంటి ఆవేశానికి గురయ్యావా? మిక్కిలి క్రోధానికి గురవుతున్నావా? ఆత్మీయంగా రాజీ పడిన యాకోబులాగా ఆవేశపడుతున్నావా? ఒక అజ్ఞానిలాగా ఆవేశపడుతున్నావా? అన్యుడైనటువంటి అధికారిలాగా నువ్వు ఆవేశపడుతున్నావా? ఒక అసలు సేసలైన అపవాదిలాగా, అబద్ధములకు జనకుడు అయినటువంటి అపవాదిలాగా నువ్వు ఆవేశపడుతున్నావా? నాకు టైం లేదండి, ఐ హ్యావ్ నో టైం అని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడుతూ దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడుతున్నారేమో. చాలామంది అలాగే ఉన్నారు. స్తోత్రం. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇటువంటి మిక్కిలి క్రోధానికి మనం స్వస్తి పలికి దీర్ఘశాంతం, సహనము అనేటువంటి ఆత్మ ఫలాల్లో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.